సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం సార్. ప్రతి ఒక్క సమస్యకి హీమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకుంటే అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు కూడా అన్నారు సార్. అసలు నిజంగా అది పర్సంటేజ్ కరెక్ట్గా ఉండాలంటే మన జీవన విధానంలో ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది సార్? ఇప్పుడు మనకు గాలి, నీళ్లు, ఆహారం ఈ మూడు ఇంపార్టెంట్ కదా. గాలి ఏం చేయలేం, మీరు హైదరాబాద్లో బతుకుతారు కాబట్టి గాలి ఏం చేస్తాం, ఏం చేయలేం. నీళ్లు ఓకే, నది నీళ్ళు తాగాల, నదులన్నీ పొల్యూట్ చేసినాం. ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ మొదలుకొని ఈ హైదరాబాద్లో ఉండే డ్రైనేజ్ అంతా నదికే పోతాం ఎక్కడో దగ్గర. హుస్సేన్ సాగర్ చూస్తే తెలుస్తుంది. సో సూర్యుడు అనే న్యాచురల్ శక్తి ఏం చేసినాడు, వందల వేల ఆర్వోల్ని పెట్టి ఆ హుస్సేన్ సాగర్లోని ఇంప్యూరిటీస్ కూడా అక్కడే వదిలేసి స్టీముని పైకి తీసుకుపోయి మేఘ సందేశము విజయవాడలో పోయి కురిసి, విజయవాడది హైదరాబాద్ నుంచి బెంగళూరులో పోయి అక్కడ మీ ఇంటి మీద మీ కులము మతము చూడకుండా మీ ఇంటి మీద పడుతుంది. ఎంత పడుతుంది? రాయలసీమలో ఒక చదరపు అడుగుకి 60 లీటర్లు, హైదరాబాదులో 100 లీటర్లు ఒక చదరపు అడుగుకి. 20 అడుగులకు 20 అడుగుల ఒక రూమ్ మీద మాకు 24,000 లీటర్లు వస్తాయి. రాయలసీమలో మీకు దాదాపు 40,000 లీటర్లు వస్తాయి. 40,000 లీటర్లు లెక్కేసుకోండి. 40,000 లీటర్లు అంటే ఎన్ని రోజులకు వస్తాయి? మీకు డ్రింకింగ్ అండ్ కుకింగ్కి 20 లీటర్స్ పర్ డే కావాలి. సో 40,000/20 వేస్తే 2,000 రోజులకు వస్తాయి. 2,000 రోజులు అంటే ఎన్నేళ్ళు అయింది? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలకు నేచరు, సూర్యుడు అనే మహాశక్తి, మహానుభావుడు, దైవ సమానుడు ఓకే మీ రూమ్ మీద నీళ్ళు ఇస్తూ ఉంటే వాటిని అన్ని డ్రైనేజ్కి పెట్టి హేమాలిని గారు మళ్ళా టీవీలో వచ్చి కెంట్ అచ్చాహే మేబీ పిరాహం అని చెప్తా సీరియస్గా చెప్తే అన్ని కెంట్కేసి ఆ నీళ్ళ నదిలో కలిపేసిన నీళ్ళని మళ్ళీ తీసుకొచ్చి కెంట్కేసి ఇంత కరెంటు ఖర్చు పెట్టి పంప్ చేసి దాన్ని మళ్ళీ సగం నీళ్ళు వేస్ట్ చేసి ఇంత కరెంట్ వేస్ట్ చేసి దాన్ని మళ్ళీ ప్లాస్టిక్ మెంబ్రెయిన్లో రివర్స్ ఆస్మాసిస్లో బంబార్డ్ చేస్తే ఆ పక్కకి ఆ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ పార్టీ వచ్చిన మినరల్ లెస్ వాటర్ని మినరల్ వాటర్ అనుకొని తాగి మంచినీళ్ళు అనుకుంటా ఉండే అంత బుద్ధిజీవులు మనం అంత మనమే క్లీన్ చేసుకుంటాం సూపర్ మేము అని. సో నీళ్లు పోయింది. సో ఆ నీళ్ళని రూఫ్ టాప్ వాటర్ పట్టుకొని ప్రకృతి వనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని యూట్యూబ్లో కొడితే వస్తాయి. మీరు సున్నపురాళ్ళు, ఇసుక కర్రబొగ్గులో పాస్ చేస్తే మీరు ఒక సంపు కట్టుకొని 7,000 లీటర్లు పెట్టుకుంటే మీరు మంచినీళ్ళు తాగాలి ఫస్ట్. మూడోది చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ పాయింట్, మనకు ఆహారము ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచి వస్తుంది. అంటే భూమి ఆరోగ్యంగా ఉంటే కదా మీరు ఆరోగ్యంగా ఉండేది. ఇప్పుడు ఈ ఇంట్లో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటే అది చేసే వంట కూడా బాగుంటుంది. హోటల్లో కూడా అంతే, తిట్టుకుంటా చేసి అట్లే ఉండదు వంట. సో సాయిల్ హెల్త్ ఈ 50 ఏళ్ళుగా చాలా దెబ్బతినేసింది. సాయిల్ మనకి ఎట్లా హిమోగ్లోబిన్, సాయిల్కి ఆర్గానిక్ కార్బన్ అంటాం, అదంత ఇంపార్టెంట్. ఆర్గానిక్ కార్బన్ ఎంత ఉండాలా? మినిమం 1 ఉండాలా, 2 ఉంటే సూపర్. నేను ఆఫ్రికాలో యుగాండాకు పోయి వ్యవసాయం మొదలుపెట్టినా. అక్కడ టెస్ట్ రిపోర్ట్ చూస్తే నాకు కళ్ళు తిరిగినాయి. 3.2. మనకు మదనపల్లిలో మా ఫామ్లో కూడా 0.4, కృషి విజ్ఞాన కేంద్రంలో 0.3, అంటే లెస్ దెన్ 0.5 ఉంది ఇక్కడ. సో దాంట్లో నుంచి న్యూట్రిషన్ లేని, హెల్తీగా లేని సాయిల్లో నుంచి వచ్చిన కూరగాయలు, ఆహారము, ధాన్యము, వాడేవా పప్పులు గిప్పులన్నీ ఎట్లుంటాయి? హెల్త్ లేవు. అంటే అందుకే ఇంత క్వాంటిటీ తినా కానీ న్యూట్రిషన్ లేదు. ఇంత ముద్ద ఒక జొన్న రొట్టె అంత కూరగాయలు తినేసి ఆరోగ్యంగా ఉంటుంది. సో అన్లెస్ యూ ఇంప్రూవ్ ద సాయిల్ కండిషన్, యూ ఇంప్రూవ్ మీ రైతుల జీవన విధానాన్ని మెరుగుపరచకుండా, రైతులని సపోర్ట్ చేయకుండా, భూమిని ఆరోగ్యవంతంగా ఉంచకుండా మీరు ఆరోగ్యం రాదు. ఫినిష్డ్. ఇక మీ ఫుడ్ అంతా దాని నుంచి రావాలి కదా, అది పోయింది. మీకు హిమోగ్లోబిన్ ఎట్లా వస్తుంది? సో ఇప్పుడన్నా ఆర్గానిక్గా ఫార్మింగ్ చేసే రైతులతో ఫ్రెండ్షిప్ పెట్టుకొని వాళ్ళ దగ్గర ఆహారం కొనుక్కొని టాప్ ప్రియారిటీ హిమోగ్లోబిన్కి సజ్జలు. మీరు దోశలు తింటారో, సద్దపిండి కలుపుకొని ఇడ్లీలు చేసుకుంటారో, రొట్టెలు చేసుకుంటారో, సద్ద సంగడి చేసుకుంటారో, సద్దపిండితో జావ చేసుకుంటారో, సద్దలు, బెల్లం ఐరన్ రిచ్. సజ్జలో కూడా ఐరన్ ఉంటుంది, బెల్లం కూడా ఐరన్ ఉంటుంది.
ఫుల్గా సద్దజావ పొద్దున్నే 4 గ్లాసులు సాయంత్రం 4 గ్లాసులు తాగినారనుకో దాని పొద్దున్నే ఇంకా మీరు తినే టైంలో మీరు తినే ఫుడ్లో అరికలు అన్నం పొద్దున్నే తిని ఇంత కరివేపాకు పొడి కారపొడి కరివేపాకు కారం అది బాగా వేసుకొని బాగా నెయ్యి వేసుకొని దేశీ ఆవు నెయ్యి వేసుకొని ఫుల్గా తినాలి. ఇంత కరివేపాకు మునగాకు సూపర్ ఫుడ్. మునగాకు బాగా ఉడకబెట్టుకొని దాంట్లో మంచి టేస్టీగా తిరగమాత పెట్టుకొని ఇంత మునగాకు అంటే ఇంత మునగాకు రావాలంటే ఇంత మునగాకు వారిస్తే అంత అవుతుంది. దీంట్లో మీరు పెరుగు వేసుకొని నిమ్మకాయ దెబ్బ పెట్టుకొని పెరుగన్నంలాగా మునగాకు తినాలి వారంలో 2 రోజులు. ఓకే, రోజు కాకపోయినా. మళ్ళీ అవిసె అంటాం. అవిసె అంటే మీరు ఇక్కడ తెలంగాణలో అవిసె అనేది ఫ్లాక్స్ సీడ్, అది కాదు. మాకు రాయలసీమలో అవిసె అంటే పెద్ద మానులాగా పోతాయి, అది తెల్ల పూలు వస్తాయి, అది సూపర్ ఫుడ్ అది. సో అవిశాఖలో హైయెస్ట్ ఐరన్ ఉంటుంది. సో వాటిని తమలపాకులు అల్లిస్తారు యాక్చువల్గా. సో అవి ఆవులకైనా మేకలకైనా మనుషులైనా సూపర్ ఫుడ్. ఆ తాలింపు చేసుకుంటారు. పర్టికులర్లీ బ్రాహ్మిన్స్ ఆ అవిసె పూలతో ఏదో వస్తువులు చేసుకుంటారు, అది వాళ్ళకి తెలుసు సూపర్ ఫుడ్ అది. సో అవిశాకు, మునగాకు, సజ్జలు, రాగులు, బెల్లము, కరివేపాకు ఇవి ఫుడ్లు. ఇవి తిని ఇంత ముందర మనం చెప్పుకున్నట్టు నువ్వు లడ్డు, పల్లి లడ్డు, కొబ్బరి లడ్డు, సీజనల్ ఫ్రూట్స్ ఇవి తింటే 1 మంత్లో మీకు ఈ డైట్తో 2% హిమోగ్లోబిన్ పెరుగుతుంది. చాలామంది పెరిగింది. సో మీరు పొద్దున్నే రాగి జావ తాగండి, సాయంత్రం సద్ద జావ తాగండి, 2 రోజులు కరివేపాకు తినండి, 2 రోజులు మునగాకు తినండి, బోర్ కొట్టకుండా మార్చి తినండి. సో హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అయితేనే ఓవరాల్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. మీ హెల్త్కి అంతా ఫస్ట్ టాప్ ప్రియారిటీ హిమోగ్లోబిన్. దాన్ని కాపాడుకోవాలా. దాన్ని కాపాడుకునే వరకు మీరు పెళ్ళిళ్ళు కూడా పోస్ట్పోన్ చేసుకోండి. ఎందుకంటే హిమోగ్లోబిన్ నీకు లేకుండా పెళ్లి చేసుకొని మీరు గర్భం వస్తే వాళ్ళకి పిల్లకు కూడా హిమోగ్లోబిన్ రావాలా, ఇంకా అవసరం. సో ఇంకా వీక్ అయిపోతుంది. పెళ్ళిళ్ళకి జాతకాలు, కులము, మతము, డబ్బులు, ఎంత ఆస్తులు కాదు చూడాల్సిందే. ఫస్ట్ హిమోగ్లోబిన్ కరెక్ట్గా సర్టిఫికేట్ అవి తీసుకోండి. అది కూడా దొంగ సర్టిఫికెట్లు చేస్తాడేమో, ఎందుకంటే సాఫ్ట్వేర్ చాలా మంది దొంగ సర్టిఫికెట్లు కూడా ఉన్నారు కదా, అందుకని ఊరికే తమాషకండి. సో మీరు హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకొని 6 నెలలు వెయిట్ చేసైనా అందంగా తయారయ్యేదానికి బ్యూటీ పార్లర్లు పోయేది కాదు, దానికి ఏదో ఇంట్లో ఉంటే ట్యానింగ్ అయ్యేది కాదు. మీ హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేసుకొని మళ్ళీ మ్యారేజ్ చేసుకోండి, మళ్ళీ నీట్గా ప్లాన్ చేసుకొని ఇంకా హెల్తీగా బాగా సూర్య నమస్కారాలు, యోగా గీగా అన్నీ చేసి బాగా వాకింగ్ చేసి రన్నింగ్ చేసి మళ్ళీ పిల్లలకి ప్లాన్ చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు మీరు హెల్తీగా లేకుండా అయ్యో ఏజ్ అయిపోతుంది, ఇప్పుడే పిల్లలు కనకపోతే మళ్ళీ 30 అయిపోతే మంచి పిల్లలు కాదని 6 హిమోగ్లోబిన్ ఉండేటప్పుడు పిల్లల కంటే మీ ఆరోగ్యం బాగా, బిడ్డ కూడా బాగా. దానికంటే కొంచెం లేట్ అయినా హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి. హిమోగ్లోబిన్ కోసము, D3 ఇంప్రూవ్ చేసుకునే దానికోసం, B12 ఇంప్రూవ్ చేసుకునే దానికోసము మీరు ఏమేమి చేయాలో చాలా ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఎండలో ఉండాలా, నువ్వులు పూసుకొని వారానికి 1 రోజు ఎండలో ఉంటే మీకు కొలెస్ట్రాల్ కూడా స్టెబిలైజ్ అవుతుందని డాక్టర్ సుధా న్యూస్ నుంచి మా ఫ్రెండ్ వచ్చి చెప్పింది. కొలెస్ట్రాల్ ఇంతకుముందు మనం D3 వస్తుంది నువ్వులు పూసుకుంటే, ఎండలో ఉంటే ఆ సన్లైట్ పడినప్పుడు ఇంకా అద్భుతంగా D3 వస్తుంది, కరెక్టే. కొలెస్ట్రాల్ కూడా స్టెబిలైజ్ అవుతుంది ఆమె చెప్పింది, నాకు ఆశ్చర్యం వేసింది నాకు. సో అది చేయాలా. మళ్ళీ అంబలి, ఈ సద్దన్నము, లక్ష్మీ చారులు ఇలాంటివి కూడా తింటే పొట్టలోనే B12 రెడీ అవుతుంది. పొట్టలోని మైక్రోబ్స్ B12 తయారు చేస్తాయి. సో ఇవన్నీ చేసినప్పుడు మొత్తం బ్యాలెన్స్ అవుతుంది. ఉత్త హిమోగ్లోబిన్కే ఉత్త B12కే అది కాదు, ఓవరాల్గా హెల్త్ ఇంప్రూవ్ చేసుకునేదానికి మనం మాట్లాడుకునే విషయాలన్నీ మొదలు పెడితే అట్లీస్ట్ 3 మంత్స్లో పర్ఫెక్ట్ అయిపోతారు. 1 వీక్లో మీకు రిజల్ట్స్ వస్తుంది, 1 మంత్లో బాగుంటారు, 3 మంత్స్లో పర్ఫెక్ట్ అవుతారు. పర్ఫెక్ట్ అయినాక మళ్ళీ అబ్యూజ్ చేయండి, చెత్త తినండి, 1 రోజు 2 రోజులు పర్వాలే, మళ్ళీ 5 రోజులు చెత్త తినండి కావాలంటే, మళ్ళీ నేను పెళ్ళికి పోతా చెత్త తింటా, మళ్ళీ నేను వచ్చి నా రాగి జావకి వస్తాను, వాళ్ళు బాగానే ఉంటారు, బ్యాలెన్స్ అయిపోతుంది. హైవే మీద పోతా ఉండండి, ఎప్పుడైనా గుంటల్లో పడండి పర్వాలే. ఎప్పుడు గుంటలోనే ఉంటే ఎట్లా? రోజు మీ ఇంట్లో కూడా చెత్త తిని, బయట చెత్త తిని, వేడి తిని, పెళ్లిలో చెత్త తిని ఎంత తట్టుకుంటుంది రా ఆయన బాడీ. చెప్తా ఉంది అది పాపము, ఇది అది ప్రాబ్లం, పొట్ట నొప్పి, ఇది స్కిన్ ప్రాబ్లం, డ్రై అయింది, కడ చుట్టూ నల్లగా అయినాయి, ఇది హెయిర్ ఫాల్ అయింది, తెల్లగా ఇన్ని సిమ్టమ్సే. వాటి మళ్ళీ సపరేట్గా పోయి నా హెయిర్ ఎట్లా, నా కడుపు పోవాలంటే ఏం పూసుకుంటే పోతుంది ఇవంటాడు. లోపలన్నీ పోయినాయి, పైన ఏదో చేసుకోవాలి, ఎట్ట కుదరుతుంది. రూట్ కాజ్ చూడండి, అది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. నమస్తే.